ఉల్టా చోర్ కొత్వాలంకి డాంటే సామెత కరెక్ట్గా అయిపోయేది ట్రంప్కి. ఎందుకంటే భారతదేశాన్ని ఇబ్బంది పెట్టినోడు ఎవడు? ట్రంప్. ఎందుకు? రష్యా నుండి ఆయిల్ కొంటున్నందుకు. రష్యా నుండి ఆయిల్ కొంటున్నందుకు 50% ట్యాక్స్లు వేసాడు మన దేశం నుండి వెళ్ళే వస్తువుల మీదన. గుడ్. మరి రష్యా నుండి అత్యధికంగా ఆయిల్ కొంటున్న దేశం ఏది ప్రపంచంలో? చైనా. దాని మీద ఎంత ట్యాక్స్ వేసాడు? ఇంతకుముందు 450 అని చెప్పి ఇప్పుడు 19 వేసాడు. అంటే భారతదేశం కంటే తక్కువ వేశాడు. కేవలం 19% పన్నులు చైనా మీద. మరంటే ఎవరు మోసం చేస్తున్నారు ప్రపంచాన్ని? ట్రంప్ కాదా? ఇప్పుడు మళ్ళీ పోచుకోలు కబుర్లు చెప్తాడు. రష్యా భారత్లు ఇద్దరు చీకటి చైనా దగ్గరికి వెళ్తున్నాయని. చీకటి చైనా దగ్గరికి వెళ్ళి వెలుగులు నింపగలిగినటువంటి శక్తి భారతదేశానికి ఉంది. చైనాతో ఎలా తట్టుకోవాలో తెలుసు, ఎలా తగవపడాలో కూడా తెలుసు. తగవపడ్డప్పుడు ఏమన్నా సైనిక సాయం ఏమన్నా అమెరికా చేసిందా? లేదు కదా. ఆయుధ సాయం ఏమన్నా అమెరికా చేసిందా? లేదు కదా. చైనా నుంచి తట్టుకోవడానికి భారత ఆర్థిక వ్యవస్థను డెవలప్ చేస్తుంటే సహకరించిందా? చైనాతో రహస్య కాంట్రాక్ట్ ఉండేది అమెరికాకి. తన శత్రువుని తనే సృష్టించుకుంటాయి అమెరికా చైనా. అమెరికాని చూపెట్టి చైనా, చైనాని చూపెట్టి అమెరికా వేరే దేశాలతో నాటకాలు ఆడుతుంటాయి. ఇది తెలియని అమాయకత్వం భారతదేశంది కాదు. ఎవరిని ఎప్పుడు ఎలా ఎక్కడ ఎందుకు వాడుకోవాలో భారతదేశానికి బాగా తెలుసు. పోచుకోలు కబుర్లతో నాటకాలు ఆడేటటువంటి ట్రంప్ లాంటి వాడు ఉన్నంత వరకు భారతదేశానికి మోడీ లాంటి వాడు అవసరం.